ప్రభు క్రిస్టియన్ ఛానల్ సువార్త సందేశం అనే కార్యక్రమంలో ఈరోజు దేవునికి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవునికి వాక్య సందేశంలో నుంచి భక్తుడైన కీర్తనకారుడు రాసిన 29వ సంకీర్తన 11వ చరణంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి వారిని ఆశీర్వదించును అనే మాటని ఈరోజు మనం జ్ఞానించుకుందాం. దాని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభువైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా సువార్త సందేశం అనే కార్యక్రమంలో ఈ వాక్యాన్ని మేము పంచుకొనబోతుండగా వీక్షిస్తున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి. వాక్యాన్ని బట్టి ధైర్యమును, ఆదరణ, బలమును మీరు అనుగ్రహించి ప్రతి వారిని కూడా మీరు బలపరచమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క భాగంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి వారిని ఆశీర్వదించున్న మాటని భక్తుడిని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు అన్న మాటని జ్ఞాపం చేస్తూ, తన ప్రజలు అంటే దేవుడు ప్రేమించిన తన ప్రజలు ఎలా ఉండాలి అని ఆయన కోరుకున్నాడంటే బలం కలిగి ఉండాలని, అలాగే సమాధానం కలిగి ఉండాలని, ఆశీర్వదింపబడాలని కోరుకునే దేవుడిగా ఈరోజు కీర్తనాకారుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో ఏ మనుషుడు కూడా మనం బాగుండాలని పైకి మాట్లాడుతున్నా కానీ వారి మనసులో మాత్రం మనం ఎదుగుతుంటున్నప్పుడు అసూయపడే ప్రజలు, మనుషులు మనకు కనబడుతూ ఉంటున్నారు. కానీ దేవుడైతే మనం ఆయన ప్రజలం గనుక, ఆయన మన దేవుడు గనుక మనం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఏ విధంగా మనం బాగుండాలని కోరుకుంటున్నాడని ఈ యొక్క మాట మనకి తెలియజేస్తుంది. దీంట్లో మనం 3 విషయాలు జ్ఞాపం చేసుకోవచ్చు. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటిది బలము, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదం. ఇక్కడ 3 విషయాలు ఈరోజు మన ప్రపంచంలో చూస్తున్నప్పుడు ఈ 3 విషయాలు కూడా ప్రజల్లో చాలా తక్కువగా కనబడుతున్నాయి. మొదటిదిగా బలము అని మనం చూస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న ప్రకారంగా ఈరోజు మనిషి జీవితంలో బలము అనగా ఆరోగ్యము అనేది మనకు కనబడట్లా. చాలామంది ప్రజలు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే, మనిషి బలంగా ఉంటేనే వాడు కష్టపడి పని చేసుకోగలడు, సంపాదించగలడు, వ్యాపారం చేయగలడు, చదవగలడు, ఏ విధంగా వాడు బాగుండే పరిస్థితి ఉంటుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండడం కొరకు అనేక విధాలుగా వాడు ప్రయాసపడుతూ ఉంటున్నాడు. కనుక మనిషి ఆరోగ్యం మీద ఈరోజు ప్రపంచంలో చాలా వ్యాపారం చెందుతూ ఉంటుంది. వ్యాపారం అనగా మనకు అర్థమైంది సంపాదన. ఈరోజు మనిషి ఆరోగ్యం మీద అనేకమైన హాస్పిటల్లో మంచిగా వారు వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ టెస్టుల ద్వారా, స్కానింగ్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా మనిషికున్న ఆర్థికంగా ఉన్న ప్రతి రూపాయిని కూడా దోచుకొని వారు బాగుపడుతున్నారు. మనిషి ఆరోగ్యం పాడేవి చివరికి వాడు అనేక ఆర్థిక పరిస్థితుల్లో నష్టపోతూ ఉంటున్నాడు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మాటని జ్ఞాపం చేస్తున్నాడు. ఎందుకు మనిషి ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాడంటే కారణం రెండోది మనం చూస్తున్నాం, సమాధానం. సమాధానం అనేది 2 రకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి మనసుకు సమాధానం, 2 వ్యక్తికి సమాధానం. ఈరోజు ప్రతి కుటుంబంలో మనం చూస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మనిషికి సమాధానం లేదు, కుటుంబంలో కూడా సమాధానం అనేది దొరకట్లా. కనుక కుటుంబంలో సమాధానం అనేది కొదువైపోతూ ఉంటుంది. ఈరోజు మనం ప్రపంచంలో అనేక మందిని చూస్తున్నప్పుడు వారి కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేని సందర్భాలు మనం చూస్తున్నాం. రెండవదిగా పిల్లల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేనిది మనం చూస్తున్నాం. మూడవదిగా బంధువుల మధ్యన సమాధానం అనేది ఉండట్లా. నాలుగవది మనం చూస్తున్నప్పుడు ఒక ఇంటి ప్రక్కన ఉన్న ఇరుగు పొరుగు వారికి, ఆ యొక్క వ్యక్తికి సమాధానం అనేది ఉండట్లా. కారణం ఏంటంటే మానవుని జీవితంలో సమాధానం లేని పరిస్థితులు రావడం గల కారణం
ఒకరి మాట ఒకరు అర్థం కాకపోవడం, ఒకరి మాట మీద ఒకరు సమాధానంగా వారి సమాధానం చెప్పలేకపోవడం, ఒకరికొకరు వారి యొక్క మాటను అంగీకరించకపోవడం వల్ల, సమాధానం లేకపోవడం వల్ల గొడవలు, గలిబిలులు, రకరకాల పరిస్థితులు ఎదురవి ఆ యొక్క పరిస్థితులను మా వ్యక్తిగత మనసులో సమాధానం లేకుండా జరుగుతూ ఉంటుంది. మనిషిలో సమాధానం లేకపోవడం వల్ల ఆ మనిషి రకరకాల ఆలోచన కలిగి ఆ ఆలోచనలో ఆ సమాధానం పొందుకోవడానికి ఆ వ్యక్తి అనేకమైన మార్గాలను ఎంచుకుంటున్నాడు. అందులో కొంతమంది మనసు బాగోలేదని, సమాధానం లేదని త్రాగుడికి బానిసైన వారు ఉన్నారు. కొంతమంది మరి ఈ యొక్క మద్యానికే కాకుండా ఈ సిగరెట్లకి బానిసైన వారు ఉన్నారు. కొంతమంది గంజాయికి, మత్తు పదార్థాలకి బానిసై ఉన్నారు. కొంతమంది ప్యాకాట్లకి బానిసై ఉన్నారు. కొంతమంది రకరకాలమైన చెడు అలవాట్లకి బానిసైన వారు ఉన్నారు. మరికొంతమంది ఈ సమాధానం పొందుకోవడం కోసం రకరకాలమైన యాత్రలు చేస్తూ ఉంటున్నారు. విహారయాత్రలు కావచ్చు, అదే ఆత్మీయ యాత్రలు కావచ్చు, ఆధ్యాత్మికమైన యాత్రలు కావచ్చు, వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. ఎన్ని తిరిగినా, ఎన్ని చేసినా, ఎలా జీవించినా మనిషికి మానసికమైన సమాధానం లేకపోవడం వల్ల వాడు ఎక్కువగా ఆలోచించి వాడిలో వాడి నిరాశ కలిగి కృంగిపోయి వాడి జీవితము, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు మానసికంగా సమాధానం లేదు అనేది ఒక ఆలోచన చేస్తే, ఈరోజు మనం ఇక వాక్యం చేత ఆలోచన చేస్తున్నప్పుడు వాడి మానసికమైన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల, వాడు చక్కగా ఆలోచన చేయలేకపోవడం వల్ల, వాడి జీవితంలో సరైన సమాధానం లేకపోవడం వల్ల, మనసుకి కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల, వాడు చేస్తున్న వ్యాపారం మీద సరిగ్గా వాడు ఆలోచన పెట్టలేకపోతున్నాడు. వాడు చేస్తున్న ఉద్యోగంలో వాడు సరైన ఆలోచన, శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. వాడు చదువుతున్న చదువులో వాడు సరైన ఆలోచన, శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల వాడి భవిష్యత్తు పాడైపోతూ ఉంటుంది. అందుకే ఆరోగ్యం కూడా పాడడానికి గల కారణం. ప్రభు అనగా మన మీద అధికారం కలిగిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనం బాగుండాలని కోరుకునే దేవుడు ఈరోజు ఈ వాక్యం చేత మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆరోగ్యంగా బాగుండాలి, సమాధానంతో నింపబడాలి, మీ కుటుంబాలు, మీరు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా దీవించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైన వీక్షకులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి ఆరోగ్యం పాడేవి, ఒకవేళ కుటుంబంలో సమాధానం లేక, వ్యక్తిగతమైన సమాధానం లేక, నిర్ణయాలు చాలా రకరకాల తీసుకుంటూ మీ జీవితం ఒకవేళ పాడు చేసుకుంటున్నారేమో, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు బాగుండాలని కోరుకునే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ శరీరానికి బలం కావాలి, నువ్వు సమాధానంతో ఉండాలి, నీ మనస్సుకు సమాధానం కావాలి, నీ కుటుంబానికి సమాధానం కావాలి. అప్పుడే నువ్వు చేస్తున్న వ్యాపారమైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్న పనైనా, నువ్వు చదువుతున్న చదువులో రాణించగలుగుతావు, ఆస్వాదింపబడతావు అనే వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీ ఆలోచన సరిగ్గా లేవేమో, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు ఒకవేళ బాగోలేదేమో, ఒకవేళ నీ మనస్సులో సమాధానం లేకుండా గలిబిలి చెందుతున్నావేమో, ఒకరికి అంటే భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఒకరి మాట ఒకరు అర్థం కాకుండా గొడవలతోనూ గలిబిలతో ఒకరు ఉన్నావేమో, నీ కుటుంబంతో పాటు నీ పిల్లల జీవితంలో సమాధానం లేని జీవితం కలిగి ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నా సరే ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నీ శరీరానికి బలమును, నీ యొక్క మనసుకు, కుటుంబానికి సమాధానం ఇచ్చి నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎలాగ దేవుడు నాకు సమాధానం ఇవ్వగలడు? ఎలాగ దేవుడు నా కుటుంబానికి సమాధానం ఇవ్వగలడు? ఎలాగ నా కుటుంబాన్ని ఆశీర్వదించగలడు? ఎలాగ నాకు మంచి ఆరోగ్యమైన ఇవ్వగలడు అంటే బైబిల్ చెప్తుంది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతున్నాం. అక్కడ అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్న మాటని మనం చూడగలుగుతుంటున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, మనిషి సమాధానం లేకపోవడం వల్ల, ఆరోగ్యము పాడైపోవడం వల్ల, వాడి జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవగాహన లేకపోవడం వల్ల, వాడు దేవుని యందు భయము విడిచి, భక్తిని విడిచి, వాడి ఇష్టానుసారంగా వాడు జీవించి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప మహిమను, ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు. అందుకే ఈరోజు నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదము, ఆరోగ్యము, సమాధానము, సంతోషము నీవు నీ జీవితంలో కలగాలనుకుంటే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయనకి ఇష్టడుగా ఉంటే ఈ 3 ఆశీర్వాదాలను పొందుకోగలుగుతుంటావు. ఆయనకి ఇష్టడుగా ఉండడం అంటే ఎలా సాధ్యం అంటే బైబిల్ చెప్తుంది,
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంటుంది. మనం ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, లేకపోతే ఏదో బాగున్నప్పుడు మనకి అన్ని కలిసి వచ్చినప్పుడు సమాధానం కాదు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఒంటరితనంలో అందరూ మనం విడిచిపెట్టినప్పుడు, మనుషులు మనం మర్చిపోతున్నప్పుడు మనము సమాధానం కలిగి ఉంటే అప్పుడే మనం ధైర్యం కలిగి ఉంటాం. అలాంటి సందర్భాలనే మనం దేన్నైనా జయించగలం. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం గల కూడా కారణము వ్యక్తిగతంగా మనస్సులో సమాధానం లేకపోవడం వల్ల, కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల, ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం వల్ల, వారు చేస్తున్న వ్యాపారంలో నష్టాన్ని కలగడం వల్ల, వారు చేస్తున్న ఉద్యోగంలో సరైన ప్రమోషన్ రాకపోవడం వల్ల, సరైన రీతిలో వారి యొక్క ఉద్యోగ యొక్క కష్టార్జితము, వారి తెచ్చుకున్న సంపాదన వారు చాలక అప్పులు పాలైపోయి రకరకాలుగా బాధింపబడి వారి జీవితాన్ని ఈరోజు చాలామంది చాలించుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం గల కారణం కూడా వారి జీవితంలో సమాధానం కొరకు ఎదుగుతూ ఆ సమాధానం దొరకకపోవడం వల్ల ఆరోగ్యం పాడైపోయి వారి జీవితంలో సరైన ఆశీర్వాదం వారు చూడలేక చాలామంది మరణిస్తూ ఉంటున్నారు. ఈరోజు నా ప్రియమైన వీక్షకులారా, ఈ మాటలు వింటున్న ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి అనుభవం కలిగి ఉద్యోగాలు పరిస్థితులు దొరకక, వ్యాపారంలో నష్టం కలిగి, ఆరోగ్య పరిస్థితులు బాగోక, కుటుంబంలో సమాధానం లేక, వ్యక్తిగతంగా సమాధానం లేక, భయము ఆందోళనతో ఒకవేళ కురింగిపోతే ఈ మాటలు, ఈ యొక్క సందేశము, ఈ యొక్క శుభవార్త నీ కొరకే దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ఆయనకి ఇష్టలుగా ఉండడం. చూడండి, మనకిష్టమైన వ్యక్తులతో మనం కలిసినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పరిస్థితులు, కొన్ని పనులు వారికి ఇష్టమైన రీతిలో మనం చేస్తాం, మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మనుషులు వారికి ఇష్టమైనంత కాలం మనం వాడుకుంటారు, తర్వాత మనం విడిచిపెట్టేసి వారు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి మనం వదిలేసి, మనం మోసం చేసి, మనల్ని నాశనం చేయాలని చూస్తున్న మన మనుషులకు మనం ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నప్పుడు, మనం బాగుండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఆశీర్వదింపబడాలని కోరుకున్న దేవునికి ఆయనకి ఇష్టలుగా ఉంటే అది ఇంకెంత మనకు ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించేయండి. ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు కావచ్చు, మనము ఆయన బ్రతిమలాడుతున్నప్పుడు, మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వాడికి ఇష్టమైన రీతిలో మనకి ఇష్టం లేకపోయినా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎందుకు తెలుసా? ఆయన నీకు బదులుగా భూమి ఆకాశాలకు మధ్యగా ఒక కోయికు వేలాడబడి తన ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి తన రక్తము చేత మన ప్రతి పాపములను పవిత్రపరిచినంతగా ఆయన మనం ప్రేమించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆయన మనకు బదులుగా మరణించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు ఈరోజు నీ ఎదురు నుండి ఆశించేది ఆస్తుల్ని, అంతస్తులను, లేకపోతే రకరకమైన పరిస్థితులను ఎదురుని ఆయన ఆశించట్లేదు. కానీ ఆయన నీ ఎదురు నుండి కోరుకున్నది ఏంటంటే విరిగి నలిగిన నీ హృదయాన్ని, నీ మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ మనస్సును కోరుకుంటున్నాడు కనుక నీ మనస్సును ఆయనకు సమర్పించుకొని ఆ మనస్సులో నువ్వు ఆయనకి స్థానం ఇస్తే, ఆ మనస్సులో నువ్వు ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు ఆయన నీకు చక్కని ఆలోచన అనుగ్రహించగల దేవుడుగా ఉన్నాడు. నీ సమాధానం లేని పరిస్థితిలో, నీ వ్యాపారపు నష్టం కలిగిన పరిస్థితిలో, నీ చదువులో అపజయం కలిగిన పరిస్థితిలో, నీవు ఒంటరితనంలో, భయము, బాధల్లో ఉన్నప్పుడు ఆయన చక్కని ఆలోచన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన ఆలోచన కర్త కనుక ఆయన చక్కని ఆలోచన ఇవ్వగలుగుతూ ఉంటాడు. నీకు చక్కని ఆలోచన ఇచ్చినప్పుడు నువ్వేం చేయగలవో, నువ్వు ఎలా జీవించగలవో ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ మనస్సులో సమాధానం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు నువ్వు మంచిగా ఆలోచించగలవు. నీ వ్యాపారం మీద నువ్వు దృష్టి ఉంచగలవు, నీ ఆరోగ్యం మీద నువ్వు దృష్టి ఉంచగలవు, నీ కుటుంబాలతో, నీ యొక్క భార్యతో, బిడ్డలతో, నీ స్నేహితులతో, బంధువులతో ఎలాగ మాట్లాడాలో, ఎలా ప్రేమించాలో, వారిని ఎలా గౌరవించాలనేది కూడా ప్రభు నీకు నేర్పించగలిగి ఉన్నాడు. కనుక ఈ యొక్క సమయంలో నీ జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేక, సరైన ఆలోచన లేక, నీ మనస్సును పాడు చేసుకొని సమాధానం లేక నువ్వు జీవించడం వల్ల కలిగే నష్టము నీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. అందుకే ఈరోజు వారి జీవితంలో కలిగిన పరిస్థితిని బట్టి, భయాన్ని బట్టి సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలామంది నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు వాడుతున్న సందర్భాలు, ఆ నిద్ర పట్టడానికి డ్రగ్స్ వాడుతున్న సందర్భాలు, మత్తుని వాళ్ళు స్వీకరిస్తున్న సందర్భాలు, ఆ నిద్ర పట్టడానికి రకరకాల మద్యాన్ని వారు సేవిస్తున్న సందర్భాలు, వారి భయాన్ని పోగొట్టుకోవడానికి, వారి ధైర్యాన్ని కలగడానికి రకరకాలమైన పరిస్థితులను వారు అలవాటు చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్య సందేశం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవిస్తే ఆయన నీ జీవితంలో మొట్టమొదటిగా ఇచ్చేది సమాధానం. అది ఎక్కడో తెలుసా? భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే ఆ సమాధానం దేవునికి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు.
ఆ సమాధానం కలిగి ఉంటే నువ్వు అందరితో కలిసి సమాధానంతో మాట్లాడుతూ ఉండగలుగుతావు, సమాధానంతో ధైర్యంగా ఉండగలుగుతూ ఉంటావు, కుటుంబంతో సమాధానం పడతావు, అలాగే వ్యక్తులతో సమాధానంగా మాట్లాడగలుగుతూ ఉంటావు. అలాగే నీ మనస్సుకు సమాధానం కలుగుతున్నప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యము, మంచి బలము దేవుడు అనుగ్రహిస్తాడు. నీ శరీరానికి మంచి ఆరోగ్యము, నీ శరీరానికి మంచి బలము దేవుడిస్తే నువ్వు కష్టపడి పని చేసుకోగలవు, నువ్వు వ్యాపారాన్ని చేసుకోగలవు, నువ్వు ఉద్యోగం చేసుకోగలవు, నువ్వు చదవగలవు. నువ్వు ఎప్పుడైతే చదవగలుగుతుంటావో మంచి చదువు నీకు మంచి ఉద్యోగం ఇవ్వగలుగుతుంటుంది. నువ్వు చక్కని ఆలోచన కలిగి మంచి ఆరోగ్యం కలిగి బలము కలిగితే నీకు చక్కని ఆలోచనలు వస్తాయి. నీ వ్యాపారం మీద నువ్వు శ్రద్ధ ఉంచగలవు, నీ వ్యాపారం మీద నువ్వు దృష్టించగలవు. నీ వ్యాపారము దినదినము ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించగలుగుతుంటాడు. అప్పుడు నీ వ్యాపారాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంటుంది, నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడుతూ ఉంటారు. కనుక మరి దేవుని యొక్క సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో ఈ మాటను బట్టి నీకు అర్థమవుతుంది. నీ శరీరానికి బలం ఇవ్వడానికి, నీ యొక్క మనస్సుకు కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి, నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, కానీ నీ మనస్సును అడుగుతున్నాడు. నీ మనస్సు ఆయనకి ఇచ్చి, నీ మనస్సులో ఆయన స్థానాన్ని కలిగి చేసుకొని హృదయపూర్వకంగా ఆయన మందిరాన్ని నువ్వు వెంబడించినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, హృదయపూర్వకంగా దేవునికి వాక్యాన్ని నువ్వు జ్ఞానిస్తున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు చక్కని ఆలోచన మాటల ద్వారా దేవుడు నేను బలపరిచి నీ శరీరానికి బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ మనస్సుకు కుటుంబానికి సమాధానం అనుగ్రహించి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఈరోజు వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, ఆ సమాధానం కావాలనుకుంటే, నీవెక్కడున్నా సరే ఈ మాటలు నీ హృదయంలో అంగీకరించిన వ్యక్తిగా యేసయ్యని స్వరక్షణగా అంగీకరించి దేవునికి వాక్యాన్ని చదవడం బట్టి, దేవునికి ప్రార్థన చేయడం బట్టి, నీ దగ్గరలో ఉన్న మంచి దైవక మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రతి ఆదివారం ద్వారా ఆరాధన ద్వారా దైవ సేవకులు చెప్తున్న వాక్య సందేశం ద్వారా నువ్వు వింటున్నప్పుడు దినదినము ఆ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడగలుగుతావు, ధైర్యం కలిగి జీవించగలుగుతుంటావు. దినదినము నువ్వే విధంగా జీవించాలో, మాట్లాడాలో, ప్రవర్తించాలో, బ్రతకాలో అవన్నీ కూడా వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయనకి ఇష్టలుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆయనందు దైవభయము దైవభక్తి కలిగి ఆయన మందిరాన్ని వెంబడించి ప్రార్థన చేసుకొని ఆయన వాక్యాన్ని జ్ఞానించి ఆయన ఏం చెప్తున్నాడో అది నువ్వు చేయగలిగితే ఈ 3 ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహిస్తూ ఉంటాడు. అటు ఆశీర్వాదము సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఎలాగంటే మీ శరీరానికి చక్కని ఆరోగ్యము బలము, మీ మనసుకి మీ కుటుంబానికి సమాధానము, మీరు చేస్తున్న వ్యాపారము, ఉద్యోగము, చదువుల్లో విజయము, ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువైన యేసయ్యా, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి జీవితంలో కూడా ఎవరు అలాంటి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ధైర్యం లేకుండా, ఆరోగ్యం పాడైపోయి జీవిస్తున్నారో వారందరికీ బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, నిన్ను వారు అంగీకరించి వారికి అయా నువ్వు గొప్ప కార్యము చేయగల దేవుడు అని గ్రహించడానికి వారి హృదయాన్ని తెరవండి, మనోనేత్ర వెలిగింపచేయండి. వారు ప్రభువా నీకు స్థానం ఇవ్వడానికి, వారి హృదయంలో నిన్ను అంగీకరించడానికి, నీకు ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, నీ మందిరాన్ని వెంబడించడానికి, దైవభయము దైవభక్తి కలిగి జీవించడానికి అవసరం కృపను అనుగ్రహించి నీ యొక్క గొప్ప కార్యమును, నీ ప్రేమను వారి చూడడానికి, వారి శరీరానికి ఆరోగ్యము బలమును, వారి కుటుంబానికి వ్యక్తిగతంగా సమాధానమును, వారి చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము, వారి చదువుతున్న చదువులో నీ ఆశీర్వాదము వారు పొందుకోవడానికి సిద్ధపడి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.